ఈరోజు మనం ధ్యానిస్తున్న అంశము ఏంటంటే, కొన్ని సందర్భాలలో ఈ యొక్క మాటను మనం వాడుతూ ఉంటాం. దేవా, ఇటువంటి పరిస్థితిలో నన్ను ఎందుకు తీసుకొని వచ్చినావు? వై డిడ్ యూ బ్రింగ్ మీ ఇన్ టు దిస్ ట్రబుల్? ఇటువంటి పరిస్థితులలో నీవు నన్ను తీసుకొని వచ్చినావనే మాటను కొన్ని సందర్భాలలో మనము మాట్లాడుతూ ఉంటాం. ఇటువంటి కష్టంలో ఎందుకు తీసుకొని వచ్చినావు? ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి నాకు ఎందుకు తీసుకొని వచ్చినావు? వై డిడ్ యూ బ్రింగ్ మీ ఇన్ టు దిస్ ట్రబుల్? ఇదే మాట మోషే ఈ సంఖ్యాకాండము 11వ అధ్యాయంలో ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. 11వ అధ్యాయము 11వ వచనంలో he asked the Lord, why have you brought this trouble on your servant? ఈ యొక్క శ్రమ నీ దాసుని పైకి ఎందుకు నువ్వు తీసుకొని వచ్చినావు? తరచుగా చాలామంది వారితో మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడు, వాళ్ళ యొక్క పరిస్థితులలో వాళ్ళు మాట్లాడే మాట ఏంటిదంటే, దేవునికి అన్నీ తెలుసు కదా, దేవునికి అన్నీ తెలుసు కదా, కానీ దేవుడు నన్ను ఇటువంటి ఇబ్బందికరమైన స్థితిలోనికి ఎందుకు తీసుకొని వచ్చినాడు? వై యామ్ ఐ గోయింగ్ త్రూ దిస్ ట్రబుల్? చాలా తరచుగా ఈ మాటను చాలామంది ఈ యొక్క కౌన్సిలింగ్ సెషన్లో వ్యక్తిగతంగా మాట్లాడుతున్నప్పుడు అనేక సందర్భాలలో వాళ్ళు చెప్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, మోషే లాంటి వాడు ఈ యొక్క మాటను దేవునితో మాట్లాడుతున్నాడు. మోషేకున్న అనుభవాలు మనం చూసినట్లయితే చాలా గొప్పటి అనుభవాలు. దేవుడు ముఖాముఖిగా మాట్లాడినాడు, దేవుని స్వరం పెట్టి మాట్లాడినాడు, దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తూ, ఆశ్చర్య కార్యాలు చేస్తూ, ఆయన చెప్పిన మాటలను నెరవేరుస్తూ, గొప్ప కార్యాలు చేస్తూ తీసుకొని వచ్చినాడు. ఒకవైపునేమో మోషే యొక్క పిలుపు మనకు కనబడతా ఉంది. దేవుడు మోషేని ఒక ఉద్దేశంతో, ఒక ప్రణాళికతో ఆయన పిలుచుకున్నాడు, ఒక పనితో పిలుచుకున్నాడు. చాలా మటుకు ఒకవేళ ఆ పిలుపు విషయాన్ని మనం గమనించినట్లయితే ఆ శక్తివంతమైన కార్యాలు జరగడము, గొప్ప గొప్ప కార్యాలు జరగడము, ఆ తెగుళ్ళు, ఆ 10 తెగుళ్ళు మనం ఒకవేళ ఒక్కొక్కటి మనం చూస్తున్నట్లయితే మోషే అక్కడ నిలబడి ఆయన ఆజ్ఞాపించడము, దేవుడు ఆ కార్యాలు చేయడం, దేవుడు చెప్తున్న మాటలు ఫరోకు చెప్పడము, అక్కడ గొప్ప గొప్ప కార్యాలు, తెగుళ్ళు రావడము. ఆలోచించేయండి, దేవుడు ఏ రీతిగా మోషే ద్వారా శక్తివంతంగా ఆయన కదిలినాడు. ఆయన ఆ తెగుళ్ళు తీసుకురాకముందు కూడా ఆ యొక్క కర్ర కానీ పాముగా మారిపోవడము, ఆ యొక్క ఐగుప్తులు కూడా అటువంటి మాంత్రిక క్రియలతో వాళ్ళు చేసినప్పటికీ దేవుని యొక్క శక్తి ఎంత గొప్పదో దేవుడు ప్రత్యక్షపరుచుకుంటూ, బయలుపరుచుకుంటూ ఆయన ముందుకు నడిపించినాడు. శక్తివంతమైన కార్యాలు, తెగుళ్ళు కానీ, జ్యేష్ఠుడు చనిపోవడం కానీ, ఆ పస్కా, ఆ పండగ ఆచరణ వాళ్ళకు ఎటువంటి కాలంలో ఇచ్చినాడంటే, వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళందరూ వాళ్ళు ఏడుస్తూ విలపిస్తున్నారు, జ్యేష్ఠుడిని పోగొట్టుకున్నారు. కానీ ఇశ్రాయేలీయులు బయటికి వెళ్ళడానికి కాలు చొప్పులు వేసుకొని అన్నీ రెడీగా బయటికి వెళ్ళడానికి, ప్రయాణం అవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. వీళ్ళ క్యాంప్లో ఏమో బయటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. చుట్టుపక్కల అంతా ఎటువంటి వాతావరణం అండి, వాళ్ళు జ్యేష్ఠుడిని పోగొట్టుకొని చంపబడి విలపిస్తున్నారు, రోధిస్తున్నారు. బయటకు దేవుడు తీసుకొని వచ్చినాడు, ఎర్ర సముద్రం అడ్డొచ్చింది, చీల్చినాడు, ముందుకు తీసుకొని వెళ్ళినాడు. దేవుడు అద్భుతమైన కార్యాలు, శక్తివంతమైన కార్యాలు, ఆశ్చర్యకరమైన కార్యాలు చేస్తూ ముందుకు తీసుకొని వచ్చినాడు. కానీ మనకు కూడా అనిపిస్తూ ఉంది, దేవుడు మనల్ని కూడా గొప్పగా వాడుకోవాలా, శక్తివంతంగా వాడుకోవాలా, గొప్ప కార్యాలు చేస్తూ వాడుకోవాలా. దేవుని బిడ్డలారా, ఒకవైపున దేవుడు శక్తివంతమైన కార్యాలు చేసుకుంటూ
తీసుకొని వస్తాడు. కానీ ఏ మనుషుల దగ్గర అయితే దేవుడు నిలబెడతాడో వాళ్ళ మనస్తత్వాలు, వాళ్ళ వైఖరి, వాళ్ళ బుద్ధులు, గుణాలు కూడా భరించుకోవాలా అనే ఆ యొక్క పరిచర్యను ఇస్తాడు. ఒకవైపున శక్తివంతమైన పరిచర్యను ఇస్తాడు, ఇంకొక వైపున వాళ్ళ యొక్క వైఖరిని, వాళ్ళ బుద్ధులను, వాళ్ళ గుణాలను, వాళ్ళ జీవితాన్ని కూడా భరించాలి. మనకు ఎలా ఉంటుందంటే, లేదు నేను మాత్రము శక్తివంతంగా నేను కదులుతాను కానీ ప్రజలను మాత్రము నేను మొయ్యను, ప్రజలను మాత్రము నేను భరించను, ప్రజలను మాత్రము నేను మొయ్యలేను అనే పరిచర్య దేవుడు మనకివ్వడు. పరిచర్యలో దేవుని యొక్క ఉద్దేశంలో, దేవుని యొక్క పనిలో ఒకవైపున శక్తివంతమైన కార్యాలు ఉంటాయి. ఆ శక్తివంతంగా కదిలే దేవుడు మన దగ్గర కోరే విషయం ఏంటిదంటే, ఏ ప్రజల ముందైతే నేను నిలబెడుతున్నానో, ఏ ప్రజల దగ్గర నేను ఉంచుతున్నానో ఆ ప్రజలను కూడా నువ్వు భరించవలసిన వ్యక్తిగా నువ్వు ఉండాలి అని దేవుడు కోరుకుంటాడు. మోషేనేమో పిలిచినప్పుడు బాగానే ఉండే, గొప్ప కార్యాలు చేసినప్పుడు బాగానే ఉండే, దేవుడు శక్తివంతంగా కదిలేటప్పుడు బాగానే ఉండే, అప్పుడేం సమస్య రాలేదు, పరిచర్యలో సమస్య రాలేదు. ఎందుకు పిలిచినావో ఆ యొక్క విషయాలలో ఏమీ సంక్షేమం కానీ ఎటువంటి ఇబ్బంది కలగలేదు. కానీ ఎప్పుడైతే ప్రజలనైతే నడిపిస్తున్నాడో ఆ ప్రజల యొక్క వైఖరి చూసినప్పుడు, ఆ ప్రజల యొక్క యాటిట్యూడ్ చూసినప్పుడు, ఆ ప్రజలు ఏ రీతిగా అయితే వాళ్ళ ప్రవర్తన చూసినప్పుడు, వాళ్ళ యొక్క నడక చూసినప్పుడు, వాళ్ళు ఏ రీతిగా అయితే ఏడుస్తున్నారో, ఏ రీతిగా అయితే కంప్లైంట్ చేస్తున్నారో, ఇది లేదు అది లేదు, ఎందుకు తీసుకొచ్చినావు, మమ్మల్ని ఈ రకంగా చంపేయడానికి తీసుకొచ్చినావా, మాకు ఆ దినాలే మంచిగా ఉండే, ఆ ప్రాంతమే బాగుండే, నువ్వు ఎందుకు తీసుకొచ్చినావు మమ్మల్ని ఇటువంటి ఇబ్బంది పాలు చేయడానికైనా. ఈ అధ్యాయం మొదటగా మీరు చూడండి, అదే రీతిగా మనకు కనబడతా ఉంది. ఈ పై వచనాలు మనం గమనించినట్లయితే మీరు చూడండి, 4వ వచనం నుంచి మనం గమనించినట్లయితే ఈ విషయాన్ని మనం గమనిస్తాం. చూడండి 4వ వచనము, వారి మధ్యలో కొందరు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే, దేవుడు అప్పటికే వాళ్ళని మన్నాతో పోషిస్తున్నాడు. మన్నా ఎలాగుంటుందంటే, మన ఈ కొరియాండర్ సీడ్ ఉంటుందా అంటే మన కొత్తిమీర ధనియా గింజ ఉంటుంది కదా, ఆ రకంగా రౌండ్గా ఉంటూ రైజిన్స్ అంటే ఎండు ద్రాక్షలు, ఎండు ద్రాక్షలు ఎలాగైతే ఉంటున్నాయో ఆ రీతిగా ఉంటాయి. అది దంచినప్పుడు తిన్నప్పుడు తీపిగా, తేనెలాగా, ఒలివ నూనె దాంట్లో వేస్తే ఎలాగుంటుందో టేస్ట్ అలాగుంటుంది అన్నమాట. దేవుడు ప్రతి దినము ఉదయము వాళ్ళు లెగవక ముందే ఆహారాన్ని బయట సిద్ధపరిచేవారు. ఎందుకంటే అరణ్యంలో వీళ్ళు పొలాలు లేవు, లేకపోతే వీళ్ళు పంటలు లేవు, వీళ్ళకి ఏం లేదు. ఇప్పుడు ఎవరు పోషించాలో దేవుడు వాళ్ళని తీసుకొని వెళ్తున్నాడు. ప్రయాణంలో ఎవరు పోషించాలి? దేవుడు పోషించాలి. కాబట్టి దేవుడు ప్రతిరోజు వాళ్ళు లెగవక ముందే ఆహారం రెడీగా ఉంది. ఆహారం కోసం కష్టపడేది లేదు. కానీ తిని ఇదే తినాలన్నా, మేము ప్రతిరోజు ఇదే తినాలన్నా, ఇదే భోజనం మేము చేయాలన్నా, వాళ్ళలో ఒక ఆలోచన ఏం పుట్టిందంటే, మాకు వేరే ఆహారము దొరకదా? అక్కడ ఉన్నప్పుడేమో మాకు ఏమేమి దొరికేవి అంటే, అక్కడ మాకు చేపలు దొరికేవి, మాకు కుకుంబర్స్ అంటే దోసకాయలు మాకు దొరికేవి, అక్కడ రకరకాలైన ఆనియన్స్ కానీ, గార్లిక్ కానీ, లీక్స్ కానీ, మాకు మంచి ఆహారాలు అక్కడ ఎటువంటి ఖర్చు లేకుండా మాకు దొరికేది. కానీ వాళ్ళ ఖర్చు ఏంటి తెలుసా? అక్కడ ఆ తిండి వాళ్ళకి దెబ్బలు తిని, గాయాలు, కష్టపడి చెమట ఓర్చిన తర్వాత దొరికిన తిండి. కానీ వీళ్ళు ఏమంటున్నారంటే, మాకు ఫ్రీగా దొరికింది, వితౌట్ ఎనీ కాస్ట్. ఇంగ్లీష్ బైబిల్లో మనం చూస్తాము, వితౌట్ ఎనీ కాస్ట్ వి గాట్ ఆల్ దీస్ థింగ్స్. ఇవన్నీ మాకు దొరికినాయే. ఇప్పుడు వచ్చి మోషే దగ్గర ఏడుస్తూ ఉన్నారు, మాకు ఇవే తినాలన్నా, మాకు ఇదే భోజనమా, మాకు వేరే భోజనము లేదా? దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ప్రతి వాళ్ళ క్యాంప్లో, వాళ్ళ టెంట్ దగ్గర నిలుచొని విలపిస్తూ ప్రతి వారు ఈ రకంగా ఏడవడము చూసి దేవుడు ఎంతగానో కోపగించెను, మోషే ఎంతగానో కదిలిపోయాను అని మనం 10వ వచనంలో మనం చూస్తాం.
దాని తర్వాతనే మోషే అంటాడు, చాలా ఫ్రస్ట్రేట్ అయ్యి, చాలా అంటే దుఃఖపడుతూ బాధపడుతూ ఏమన్నాడో మీరు చూడండి. 11వ వచనంలో మీరు చూసినట్లయితే, ఈ 10వ వచనం నుంచి మనం 2వ భాగంలో మనం చూసినట్లయితే, వై డిడ్ యూ బ్రింగ్, 11వ వచనంలోనే ఉందండి. హీ ఆస్క్డ్ ద లార్డ్, దేవుని అడుగుతా ఉన్నాడు, ఈ శ్రమను నీ దాసుని పైకి ఎందుకు తీసుకొని వచ్చినావు ప్రభువా? నేనేం చేశాను? నిన్ను సంతోషపరిచింది నీకు ఏం చేసినా నేను? నాకు ఇటువంటి కష్టాన్ని, ఇటువంటి భారాన్ని నా పైన నువ్వు పెట్టినావు. ఈ ప్రజలను నేనేమైనా కన్నానా? వాళ్ళని ఏమైనా కని నేను మోస్తున్న వ్యక్తినా? కానీ వీరిని ఆ వాగ్దాన దేశంలో తీసుకుపోవడానికి ఒక నర్స్ ఒక చిన్న బేబీని ఎట్లా మోసుకొని వెళ్తుందో ఆ రీతిగా మోసుకొని వెళ్ళడానికి ఈ భారము నా పైన ఎందుకు పెట్టినావు? ఈ భారము మోయడము నాతోటి సాధ్యము కాదు. ఇంకా ఈ భారాన్ని నేను మోయలేను, నాతోని కాదు, ఒంటరిగా ఇది నాతోని సాధ్యము కాదు అని మోషే చేతులెత్తేసినాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ కొన్ని విషయాలు మనం నేర్చుకోదగిన విషయాలు కొన్ని మీ ముందుకు నేను తీసుకొని వస్తాను. ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పుడు మొట్టమొదటిగా మోషే ఫ్రస్ట్రేట్ అయినాడు, లేకపోతే ఇబ్బంది పాలైనాడు, అంటే ఒత్తిడిలోనికి వచ్చినాడు. ఒత్తిడిలోకి వచ్చినప్పుడు ఆయన చేసిన మంచి విషయం ఏంటిదంటే దేవునితో మాట్లాడినాడు. ఎప్పుడైనా జ్ఞాపకం పెట్టుకోండి, మనం ఒత్తిడిలో వచ్చినప్పుడు, ఫ్రస్ట్రేషన్లో వచ్చినప్పుడు మనుషులతో మాట్లాడే కంటే దేవునితో మాట్లాడడము చాలా శ్రేష్టమైంది. రెండోది, మోషే దేవునితో మాట్లాడుతున్నప్పుడు తన మనసులో ఉన్న విషయాలన్నీ మాట్లాడినాడు. ఎలా ఫీల్ అవుతున్నాడు, తన ఒపీనియన్ ఏంటిది, ఆయనకు ఎలా బాధ కలుగుతుందో ఆ విషయాలు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ప్రార్థనలో ఆ రకంగా మాట్లాడడము ఏం తప్పుగా, ఎందుకంటే కీర్తన గ్రంథం మనం చూసుకున్నట్లయితే చాలా మటుకు ఆ ప్రార్థనలు ఎలా ఉంటాయంటే, దేవా నువ్వు ఎందుకు దాచుకున్నావు, ఎందుకు నా దగ్గరికి నువ్వు రావట్లేదు, నన్ను విడిచేసినావా, వాళ్ళని విడిచేసినట్లుగా నన్ను కూడా విడిచేసినావా, నువ్వు మమ్మల్ని కృప చూపెట్టావా అంటే వాళ్ళకు మనసులో ఏమనిపించేదో ఆ భారమంతా వాళ్ళు చెప్పేవారు. యథార్థంగా దేవుని దగ్గర దాచిపెట్టుకోకుండా చెప్పుకునేవారు. మోషే కూడా ఆయన యథార్థవంతుడు, నమ్మకస్తుడు. కానీ ఈ పనికి పిలిచినాడు దేవుడు, బాగానే ఉంది, గొప్ప కార్యాలు చేసినాడు, బాగానే ఉంది. వీళ్ళను భరించడం ఏంటిది, వీళ్ళను మోయడం ఏంటిది, వీళ్ళ వైఖరి మోయడం ఏంటిది? వీళ్ళకి ఎన్ని కార్యాలు చేస్తున్నప్పుడు కూడా ఎవరి పైన వచ్చి పడుతున్నారు? మోషే పైన పడుతున్నారు. ఎందుకంటే అక్కడికి వచ్చి నిలబడి మాట్లాడిన వ్యక్తి ఎవరు? మోషే. పరిచయం చేసిన వ్యక్తి ఎవరు? మోషే కదా. దేవుడు పలాని మాట్లాడుతున్నా చెప్పింది ఎవరు? మోషే. కాబట్టి పాయింట్ ఆఫ్ ఫోకస్ అంతా ఎవరిపైన ఉంది? మోషే పైన ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రతిది కూడా మోపంతా ఎవరిపైన తీసుకొని వస్తారు? మోషే పైకి తీసుకొచ్చి, మోషే నువ్వు ఇవ్వవా, మోషే మాకు పెట్టవా, మోషే ఈ కార్యాలు నువ్వు చేయవా. ఇప్పుడు ఒత్తిడంతా ఎవరిపైకి వచ్చింది? మోషే పైకి వచ్చింది. కానీ కార్యాలన్నీ చేసేవాళ్ళు ఎవరు? మోషే ద్వారా దేవుడు. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే, ఏ కార్యాలైతే దేవుడు చేస్తున్నాడో ఆ దేవుడిని మనము ఆ దృష్టిని పోగొట్టుకొని అంతా మనమే చేస్తున్నాము, అంతా మనమే మోస్తున్నాము, అంతా మనమే భారమంతా మోస్తున్నట్టుగా ఫీలింగ్ ఇచ్చి మనం ఏం చేస్తాం తెలుసా? సడన్గా అకస్మాత్తుగా మన నోట్లోంచి మాటలు వస్తాయి, దేవుడు నన్ను ఇటువంటి పరిస్థితులు ఎందుకు తీసుకొచ్చినాడు, ఇటువంటి మోపు ఎందుకు మోస్తున్నాడు, ఇటువంటి శ్రమను నాకు ఎందుకు పెట్టినాడు, దేవుడు నాకు ఇటువంటి పరిస్థితిని ఎందుకు కల్పించినాడని
ఆ యొక్క ఫ్రస్ట్రేషన్లో అటువంటి మాటలు మన నోట్లో వస్తాయి. దేవుని బిడ్డలారా, ఇక్కడ నేర్చుకోవాల్సిన మంచి విషయం ఏంటిదంటే, నీకు ఎలా బాధ కలుగుతుందో మనుషులతో మాట్లాడే కంటే ఆ బాధలు, ఆ ఫీలింగ్స్ కానీ, ఆ ఒపీనియన్స్ కానీ దేవునికి చెప్పడము చాలా శ్రేష్టమైంది. అది తప్పు అయినా పర్వాలేదు, కరెక్ట్ అయినా పర్వాలేదు, నీ మనసులో ఉన్న మాటలు నువ్వు దేవునికి చెప్తా ఉన్నావు. ఆ రకంగా మన మనసును అలుపుగా చేసుకోవచ్చు. కానీ మనం చెప్పిందంతా కరెక్ట్గా ఉండాలని లేదు. ఇక్కడ మనం గమనించినట్లయితే మోషే ఒక మాట మాట్లాడుతున్నాడు. నా లోపల ఏం తప్పు ఉంది, నేను ఏం చేశాను, నిన్ను అసంతృప్తి పరచడానికి అయిష్టంగా నేనేమన్నా చేసినానా, చేసినందుకు నాకు ఈ పరిస్థితి పట్టుకొచ్చినావా? ఇక్కడ దేవుడిని కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకోవట్లేదు మోషే దేవుడిని అర్థం చేసుకోవట్లేదు. దేవుడు మోషేకి ఇచ్చిన పని, దేవుడు మోషేకి ఇచ్చిన బాధ్యత, అది మోషే ద్వారా ఆయన సంతోషంగా లేడు కాబట్టి ఇటువంటి పరిస్థితిని ఇవ్వలేదు. మోషే ద్వారా ఆయన సంతోషిస్తున్నాడు కాబట్టి ఈ బాధ్యతను భారాన్ని మోషేకి అప్పగించినాడు. కొన్ని సందర్భాలలో మనం ఏం చేస్తూ ఉంటామంటే, దేవుడిని ఎలా అర్థం చేసుకోవాలో ఆ రీతిగా అర్థం చేసుకోం. ఇప్పుడు మోషే యొక్క ఆలోచన మీరు చూడండి, ఏమంటున్నాడు, నేను చదువుతాను. వాట్ హ్యావ్ ఐ డన్ టు డిస్ప్లీజ్ యూ? నేను ఏం చేశాను, నిన్ను సంతోషపరచండి, నేను ఏం చేసినాను? దట్ యు పుట్ ద బర్డన్ ఆఫ్ దిస్ పీపుల్ ఆన్ మీ. ఈ యొక్క ప్రజల యొక్క భారము నా పైన పెట్టినావు నువ్వు. అంటే ఆయన ఏమనుకుంటున్నాడంటే, ఈ ప్రజల యొక్క భారము, ఈ ప్రజల ద్వారా వచ్చే ఇబ్బంది, ఈయన ఏదో అసంతృప్తికరమైనది ఏమైనా చేసి ఇటువంటి పరిస్థితిలోనికి వచ్చినాడేమో అనే ఆలోచనతోని అక్కడ మాట్లాడుతున్నట్లుగా మనకు కనబడతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏ భారాన్ని అయితే మనకిస్తాడో, ఏ బాధ్యత అయితే తన ఉద్దేశంలో మనం నడిపిస్తాడో, తన పనిలో నడిపిస్తాడో, అటువంటి పరిస్థితులలో కొన్ని 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 జరుగుతాయి, కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతాయి. ఏవైతే మనం కోరుకోమో ఆ రీతిగా ప్రజలు స్పందిస్తారు, వాళ్ళ వైఖరి చూపిస్తారు, బుద్ధి చూపిస్తారు, వాళ్ళ గుణాన్ని చూపిస్తారు. అటువంటి సమయంలో మనకు సడన్గా వచ్చే ప్రశ్న ఏంటిదంటే, లార్డ్ వై డిడ్ యూ బ్రింగ్ మీ ఇన్ టు దిస్ ట్రబుల్? ప్రభా, ఇటువంటి వారి మధ్యలో నన్ను ఎందుకు తీసుకొని వచ్చినావు? ఇక వీళ్ళనా భరించాలా, వీళ్ళనా నేను మొయ్యాలా, వీళ్ళనేమన్నా కన్నానా, వీళ్ళనేమన్నా కన్సీవ్ చేసినానా, నేనేమన్నా కన్న తండ్రినా కాదు కదా నేను, వీళ్ళని ఎందుకు మొయ్యాలా? నువ్వు వాళ్ళని తీసుకుపోతా అని చెప్పినావు, కానీ కానాన్ దేశానికి అది నువ్వు తీసుకుపోతానని చెప్పినావు, కానీ నేనేమన్నా కన్నానా? ఇదంతా ఇంత భారం మోయడానికి ఇటువంటి సమస్య ఎందుకు తీసుకొని వచ్చినావు? కింద మన భాగంలో మనం చూసుకున్నట్లయితే, ఒకవేళ ఈ పరిస్థితిని నువ్వు హ్యాండిల్ చేయలేదనుకో, ఈ యొక్క ప్రాబ్లంను నువ్వు సాల్వ్ చేయలేదనుకో, నా జీవితము నాశనము ఈ రకంగా అయిపోతుంది అనే స్టేట్మెంట్ మోషే ఇస్తాడు. ఐ విల్ రూయిన్ మై లైఫ్, నా జీవితము నా లైఫ్ పాడైపోతుంది అనే స్టేట్మెంటు మోషే ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా అంటున్నాడు చూడండి 15వ వచనంలో, ఇఫ్ దిస్ ఈజ్ హౌ యు ఆర్ గోయింగ్ టు ట్రీట్ మీ, ఈ రకంగా నువ్వు వ్యవహరించినట్లయితే దేవా ఇప్పుడే నన్ను చంపేసేయి, కానీ నీ దృష్టిలో నేను కృపను పొందుకున్నట్లయితే డు నాట్ లెట్ మీ ఫేస్ మై ఓన్ రూయిన్, నా సొంత నాశనమును నా కళ్ళతో చూడనివ్వకు అంటున్నాడు. మొట్టమొదటిగా మనం ఏం గమనించినాము, మోషే ఎటువంటి పరిస్థితిలోనికైతే ఆయన వచ్చినాడో ఆ పరిస్థితిలో
దేవునితో మాట్లాడడము, ఆ ఫ్రస్ట్రేషన్ అంతా దేవుని సన్నిధానంలో ఒప్పుకోవడము అని చేస్తున్నాడు. రెండోది, ఆయన ఫ్రస్ట్రేషన్ అంతా దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాడు, కానీ దేవుని ఎలా అర్థం చేసుకోవాలో ఆ పరిస్థితిలో ఆయన అర్థం చేసుకోవట్లేదు. అని అనుకుంటున్నాడు, దేవునికి ఏదైనా ఇష్టం కాందేమని చేసినానా, నేనేమైనా ఈ పరిస్థితి నా మీద తెచ్చి మోపినాడు దేవుడు అన్నట్టు. లే నువ్వు దేవుడికి ఇష్టడుగా ఉన్నావు కాబట్టే ఈ భారమును బాధ్యతను మీకు అప్పచెప్తున్నాను అని దేవుడు మోషేని తీసుకొని వచ్చినాడు. మూడోది, మనం గమనించినట్లయితే మోషే చేతులు ఎత్తేస్తున్నాడు. ఇక నాతోని కాదు, నేను ఈ భారమును మొయ్యలేను, నాతోని కాదు. దేవుని బిడ్డలారా, దేవుడు ఏదైనా కానీ నీతో కాంది నీకు ఇస్తాడా చేయమని చెప్పి అడిగిన ప్రశ్నలకు మీరు జవాబు ఇవ్వాలా. నీతో కాంది, నీతో చేత కాంది దేవుడు నిన్ను చేయమని పిలుస్తాడా? ఇప్పుడు మోషేని ఏ పని కోసమైతే దేవుడు పిలిచినాడో, మోషే స్టార్టింగ్ ఏం చేసినాడు? ప్రభా, నేను నత్తోడిని, నేను సరిగా మాట్లాడలేను, నాకు ఎవరైనా ఉంటేనే నేను పోతా అంటే అహరోన్ని పిలిచినాడు. కానీ అహరోన్ని మొట్టమొదటిగా దేవుడు దృష్టిలో పెట్టుకున్నాడా? లేదు. మోషేతో అంటున్నాడు, మోషే నువ్వు రా, నిన్ను పంపిస్తా అంటున్నాడు. మీకు అర్థమవుతుందా? మోషే ఎన్నో సాకులు, ఎన్నో ఎక్స్క్యూజెస్ ఇచ్చినాడు. ఇది నాతోని కాదు అంటే దేవుడు దానికి ఒక పరిష్కారం ఇచ్చేవాడు. లేదు అట్లా కాదు అంటే ఇంకొక పరిష్కారం ఇచ్చేవాడు. చివరికి మోషేని దేవుడు తీసుకొని వెళ్ళాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ అంటున్నాడు, నాతోని ఈ భారము మోయడము సాధ్యము కాదు. అయితే దేవుడు అంటున్నాడు, 70 మందిని ఎన్నుకో, నీ లోపల ఉన్న ఆత్మ నేను వాళ్ళకి పంచి పెడతాను, వాళ్ళకి సహకారిగా ఉంటారు. కానీ ఇది ఒరిజినల్ ప్లాన్ కాదు, దేవుని యొక్క ఒరిజినల్ ప్లాన్ కాదు. ఎందుకంటే ఏ ఆత్మ అయితే దేవుడు మోషేకి ఇచ్చినాడో, అంటే వేరే వాళ్ళని ఎన్నుకోకూడదని కాదు, వేరే వాళ్ళకి బాధ్యతలు ఇవ్వకూడదని కాదు. యెత్రో విషయంలో మనం చూసినాం కదా, ఆయన దినమంతా మోషే పని చేస్తూ ఉంటే నువ్వు ఒక్కడివే పని చేయడం ఎందుకు, ఈ పనిని మోసే బాధ్యత డెలిగేట్ చేయి, వేరే వాళ్ళకి అప్పచెప్పు అన్నప్పుడు మోషే అప్పగించినాడు, భారం తగ్గింది. కానీ ఈ సందర్భంలో, ఈ కాంటెక్స్ట్లో అది అప్పగించే పని కాదు యాక్చువల్గా. ఎందుకంటే దేవుడు ఏ మోషేనైతే పిలిచినాడో ఆయనకు సామర్థ్యం ఇచ్చినాడు, శక్తినిచ్చినాడు. కానీ పరిస్థితిని బట్టి ఆయన కూలిపోతున్నాడు, నాతో కాదని చేతులు ఎత్తేస్తున్నాడు. ఇక నేను చేయను. కొన్నిసార్లు మన జీవితంలో కూడా ఇంకా కాదు అనేసి చేతులు ఎత్తేస్తారు కొంతమంది. ఇప్పుడు అటువంటి పరిస్థితులలో దేవుడు ఒరిజినల్ ప్లాన్ ఏంటిది? మోషేని ఆ పరిస్థితిలో నిలబెట్టుకోవాలా. సెకండ్ ఆప్షన్ ఏంటిది అంటే ఈ మొదటి అంశంలో ఏమో మోషేనేమో నాతో కాదని చేతులు ఎత్తేస్తున్నాడు. హీ గివ్స్ అప్, నాతో కాదని చేతులు ఎత్తేస్తున్నాడు. ఇప్పుడు కంప్లీట్గా నేను క్లోజ్ అయిపోయినా అనుకో, లేదు నేను చేతులు ఎత్తేసినా నువ్వే చేయాల్సిందే, నువ్వే పరిష్కారం ఇవ్వాల్సిందే, నువ్వు వేరే నాకు ఆప్షన్ ఇవ్వాల్సిందే అన్నట్టుగా చేతులు ఎత్తేస్తే దేవుడు మోషేని ఎలా ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నాడు, అలా తీసుకొని వెళ్ళగలుగుతాడా? లేదు. సెకండ్ ఆప్షన్ దేవుడు ఇవ్వాలి. ఆ సెకండ్ ఆప్షన్ ఎందుకు వచ్చింది అంటే మోషే కంప్లీట్గా క్లోజ్ అయిపోయినాడు, ఇక నాతోని కాదు అని చేతులు ఎత్తేసినాడు. కానీ ఏ దేవుడైతే మోషేని పిలిచినాడో ఆ మోషే ద్వారా ఆయన సాధ్యం చేయగలుగుతుండేనా లేదా? చేయగలుగుతుండే. కానీ మోషే చేసిన పొరపాటు నేను అనుకుంటున్నాను ఏంటంటే, నాతోని కాదు, నేను ఇక్కడికే ఆగిపోతున్నాను, ఇది నేను మొయ్యలేను, ఒకవేళ నువ్వు పరిష్కరించకపోతే నన్ను చంపే, నా సొంత కళ్ళతో నా నాశనాన్ని నేను చూడలేను, ఇక ముందుకు నేను వెళ్ళలేనని మాట్లాడిన తర్వాత గాడ్ ఓన్లీ బ్రింగ్స్ ద సెకండ్ బెస్ట్ ఆప్షన్. సెకండ్ బెస్ట్ ఆప్షన్ ఏంటిది? సరేలే, ఓ 70 మందిని ఎన్నుకో, వాళ్ళు నీకు సహకారిగా
నీ పైన ఏ ఆత్మనైతే పెట్టినానో ఆ ఆత్మను వాళ్ళకి పంచి నేను ఇస్తాను. పంచే స్థితి ఎందుకు వచ్చిందంటే ఈయన లోపల దేవుడు ఎంత గొప్ప ఆత్మను పెట్టినాడో, ఎంత శక్తివంతమైన కార్యం చేస్తుండో అది గ్రహించకుండా ఆయన మనసు ఆ దృష్టి ప్రజల మీద పెట్టినందుకు ఆయన ఏం చేస్తున్నాడు, ఈయన లోపల ఎంత సామర్థ్యం దేవుడు పెట్టినాడో ఆ దృష్టిని పోగొట్టుకొని చేతులు ఎత్తేస్తున్నాడు. నాతోనే కాదు, నాతో ఐ గివ్ అప్. సౌలు విషయంలో కూడా మనం చూస్తాము. దేవుడేమో రాజుగా ఇశ్రాయేలుని నడిపించాలనుకుంటే ప్రజలు వచ్చేయమంటారు, లే మాకు భూమి మీద ఒక రాజు కావాలి, ప్రతి దేశంలో రాజు ఉన్నారు, ప్రతి దేశంలో వాళ్ళు పరిపాలించే రాజు ఉన్నారు, కాబట్టి మాకు కూడా రాజు కావాలి. సో వాట్ వాజ్ ద బెస్ట్ ఆప్షన్ ఏంటిది? దేవుడు రాజుగా ఉండడము. వీళ్ళు చేతులు ఎత్తేసినారు వద్దు అంటే దేవుడు ఏం చేసినాడు, సెకండ్ బెస్ట్ ఆప్షన్ ఇచ్చినాడు. ఓకే మీకు కావాలి కదా అని సౌలుని ఎన్నుకున్నాడు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా కొన్నిసార్లు దేవుడు దేనికోసమైతే పిలిచినాడో, ఏదైతే మన ద్వారా చేయించాలనుకుంటున్నాడో అది మధ్యలోనే ఒకవేళ మనం చేతులు ఎత్తేసినామనుకో, ఏవైతే మన ద్వారా చేయాలనుకుంటున్నాడో అంతగా ఆయన చేయలేడు. మనం చేతులు ఎత్తేసి నాతోనే కాదు అని ఆగిపోవడానికి వీల్లేదు. ఆ టైంలో మనం ఏమని ప్రార్థన చేయాలి? ప్రతికూలమైన పరిస్థితి వచ్చిందా? వచ్చింది. విపత్తికరమైన పరిస్థితి వచ్చిందా? వచ్చింది. ఛాలెంజెస్ వచ్చినాయి. మనుషులు వ్యతిరేకించినారు. కానీ ఈ టైంలో చేతులు ఎత్తేసి నాతోని కాదు, నేను చెయ్యను, నేను ముందుకు సాగను, నేను ఇక్కడనే వదిలేస్తా ప్రభువా అనడం కాదు. ప్రభువా ఇటువంటి పరిస్థితిలో నన్ను ఏం చేయమంటున్నావు అని మనం అడగాల. కంప్లీట్గా ద్వారాలు క్లోజ్ చేసేసి ఇక నాతోని కాదు అని చేతులు ఎత్తేయడం కాదు. నన్ను ఏం చేయమంటావు ప్రభువా, ఈ పరిస్థితి వచ్చింది, పరిష్కారం చెప్పు, దీన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలో చెప్పు. ఒకవేళ మోషే దేవుడిని ప్రభువా దీన్ని ఎట్లా పరిష్కరించాలో నాకు చెప్పు అని ఒకవేళ దేవుడిని అడిగినట్లయితే ఈ 70 మంది గురించి మాట్లాడేవాడు కాదేమో నేను అనుకుంటున్నాను. ఈ 70 మంది గురించి దేవుడు మాట్లాడేవాడు కాదేమో అనుకుంటున్నాను. ఎందుకంటే మోషేకి దీన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలో ఆ వాక్కునివ్వడం కానీ, ప్రత్యక్షతనివ్వడం కానీ, ఎలా హ్యాండిల్ చేసి ముందుకు తీసుకొని వెళ్ళాలో ఆ డైరెక్షన్ దేవుడు ఇచ్చేవాడు. కానీ మోషే కంప్లీట్గా క్లోజ్ అయిపోయాడు, ద్వారం మూసేసినాడు, వినడానికి కూడా రెడీ లేదు ఇంకా అంత అయిపోయింది అని చేతులు ఎత్తేస్తున్నాడు. మన జీవితంలో కూడా కొన్నిసార్లు నాతో కాదు అని చేతులు ఎత్తేస్తాం. ఇక్కడ ఉన్నారు కొంతమంది కూర్చున్నారు, వాళ్ళకి తెలుసు నేను మాట్లాడుతున్న మాటలు. అంటే వాళ్ళు ఎందుకు చేతులు ఎత్తేస్తున్నారంటే వాళ్ళ లోపల దేవుడు ఎంత సామర్థ్యం పెట్టిండో అది చూడట్లేదు. చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను చూసి నాతో కాదని వదిలేస్తున్నారు. ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను చూసి నా చేతులు నేను ఎత్తేస్తే దేవుని గణపరిచే వ్యక్తినా నేను? ఒకవేళ దేవుని గణపరచాలి అంటే నా యందున్న దేవుడు నా లోపల పెట్టిన సామర్థ్యమును, ఆ పిలుపును, ఆ ఉద్దేశాన్ని చూసి నేను ఆగను, నేను సాగిపోతాను. నా దేవుడు నాకు తోడున్నాడు, ఈ శ్రమలో నాకు తోడుగా ఉన్నాడు, ఈ పరిస్థితి నన్ను దాటిస్తాడు. ఇప్పుడు ఇంత ప్రతికూలమైన పరిస్థితి వచ్చిందా, ఈ పరిస్థితి నుంచి దాటించే మార్గం దేవుడు నాకు ఏర్పాటు చేస్తాడు. నేను ఇక్కడికి ఆగిపోవడానికి వీల్లేదు. మనం ఏమని చెప్పాలంటే నేను నిరుత్సాహపడను, నేను చేతులు ఎత్తేయడము మంచి పరిష్కారము కాదు. ఐ హ్యావ్ టు సీక్ ద ఫేస్ ఆఫ్ ద లార్డ్. ఐ షుడ్ ఆస్క్ గాడ్, లార్డ్ ప్రభువా ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేయమంటున్నావు నన్ను అని ఒకవేళ మనం చూసినట్లయితే దేవుడు ఒక కొత్త ద్వారాన్ని మన ముందు పెడతాడు. ఈరోజు ఈ మాటలు మీ అందరితో ఎందుకు పంచుకుంటున్నానో నాకు తెలియదు. బహుశా అటువంటి పరిస్థితి మీ జీవితంలో వచ్చిందో లేదో నాకు తెలియదు. బహుశా రాబోతుందేమో నాకు తెలియదు. వింటున్నవారు
ఈ యొక్క మెసేజ్ వింటున్న వారు మోషే లాంటి దైవజనుడికే నాతో కాదు ప్రభువా, నేను మొయ్యలేను, నన్ను చంపే, నా నాశనాన్ని నేను చూడలేను, ఒక ఫెయిలియర్గా నేను ఉండలేను అని చేతులు ఎత్తగలిగినప్పుడు దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నా జీవితంలో అటువంటి పరిస్థితులు రావా? అటువంటి ఛాలెంజెస్ రావా? అటువంటి ఛాలెంజెస్ వచ్చినప్పుడు మనము కంప్లీట్గా క్లోజ్ అయిపోయి చేతులు ఎత్తేసి అతను కాదనేసి మోషేలాగా ఒకవేళ మనం కూర్చున్నట్లయితే మనం దేవుని ఏం చేస్తున్నాం తెలుసా? ఫోర్స్ చేస్తున్నాం. ఒరిజినల్ ప్లాన్ కాదు ప్రభువా, వేరే ఆల్టర్నేటివ్ ప్లాన్ని వర్కౌట్ చేయి. ఒరిజినల్ ప్లాన్ కాదు, వేరే ప్లాన్ వర్కౌట్ చేయని దేవుని ఫోర్స్ చేస్తున్నాము. ఇది కాదు, వేరే మార్గం ఎన్నుకో, వేరే మార్గం నా ముందు తీసుకొని రా. మనం దేవుడిని ఏం చేస్తూ ఉన్నాము? వీఆర్ ఫోర్సింగ్ గాడ్ టు బ్రింగ్ ఎ సెకండ్ ఆల్టర్నేటివ్ ఇన్ అవర్ లైఫ్స్. ఈరోజు మనమందరం ఆలోచన చేయవలసిన విషయం ఏంటిదంటే, మోషే తన ఫ్రస్ట్రేషన్ అంతా ప్రార్థనలో తీసుకొని వెళ్ళాడు. దేవుని ఎలా అర్థం చేసుకోవాలో అట్లా అర్థం చేసుకోవట్లేదు. దేవుడు తనకిచ్చిన బాధ్యతను ఇష్టడుగా ఉన్నాడు కాబట్టి ఆయన బాధ్యతను ఇచ్చినాడు. ఈయన ఏమని అడుగుతున్నాడు? ఈ భారం నా పైన ఎందుకు పెట్టినావు? నా మీద ఏమైనా ఇష్టత అంటే నీకేమైనా చేసినానా, నేను అయిష్టంగా బ్రతికినానని అడుగుతున్నాడు. ఆ ప్రతికూలమైన పరిస్థితులలో మూడోది మనం చూస్తున్నాము, మోషే చేతులు ఎత్తేస్తున్నాడు, నాతోని కాదంటున్నాడు. నాలుగోది మనం గమనించినట్లయితే దేవుణ్ణి సెకండ్ ఆల్టర్నేటివ్ని నువ్వు ఎన్నుకో అని ఫోర్స్ చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం దేవునితో ఎలా ప్రయాణం అవుతున్నాము? మంచిగా ఉంటుంది. అంటే ఒకవైపునేమో దేవుని ఉద్దేశం జరగాలని ప్రార్థన చేస్తాము, ఇంకొక వైపున భారం మోసే ఆ బాధ్యతతో భారం మోసే వైఖరి మనం చూపెట్టాము. మనం ఏమని కోరుకుంటామంటే శక్తివంతమైన పరిచర్య నాకు కావాలా, శక్తివంతమైన కార్యాలు జరగాలి, కానీ ఈ ప్రజలను మోసేది మాకొద్దు, వాళ్ళ యొక్క వైఖరి మోసేది మాకొద్దు, ఆ భారం మోసేది నాకొద్దు. లేలే పిలుపులో ఈ రెండు కలిపి వస్తాయి. నేను శక్తివంతంగా నీలో కదులుతాను, కానీ ఈ ప్రజలను మొయ్యి, ఈ ప్రజలను భరించు, ఈ ప్రజల వైఖరిని నువ్వు భరించు, వాళ్ళ మాటలను భరించు, ముందుకు తీసుకొని వెళ్ళు, ఇక్కడ నువ్వు ఆగిపోవడానికి వీల్లేదు. రెండు కలిపి దేవుడు మనల్ని పిలుస్తాడు, కానీ చేతులెత్తేసి అతను కాదని సచ్చుగా కూర్చొని ఏది ఏమైనా నువ్వే చూసుకో అనేసి దేవుని పైన భారం అంతా వేసేసి ఉండేది పరిష్కారం కాదు. ఈరోజు దేవుడు ఎవరితో మాట్లాడుతున్నా నాకు తెలియదు. ఈ సందేశము ఎవరు ఎప్పుడు వింటారో నాకు తెలియదు, కానీ దేవుని బిడ్డలారా, ఇఫ్ మోసెస్ కుడ్ సే వై డిడ్ యూ బ్రింగ్ దిస్ ట్రబుల్ ఇన్ మై లైఫ్, ఈ యొక్క ఈ ఇబ్బందికరమైంది, ఈ బాధకరమైంది, ఈ భారంతో కూడింది నువ్వు ఎందుకు నా పైన మోపినావని చేతులు ఎత్తేయగలిగినప్పుడు, నీవు నేను మన జీవితంలో కూడా మన పరిస్థితులలో చేతులెత్తేసి అతను కాదనేసి ఆ మార్గాన్ని విడిచిపెట్టే సందర్భము మనకు రావచ్చు. హల్లెలూయ. దేవుడు మనతో మాట్లాడే మాటలు ఏంటిదంటే, నేను ఏ మార్గంలో అయితే పిలిచినాను, ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఏ పిలుపులో అయితే నేను పిలిచినానో, ఏ మార్గంలో అయితే నేను పిలిచినానో, ఏ కార్యాలైతే నీ ద్వారా నేను చేయాలనుకుంటున్నానో, ఆ కార్యాలు చేయడమే కాదు, కానీ ఏ ప్రజల ముందైతే నేను నిలబెట్టుకుంటానో, ఆ ప్రజల మధ్యలో నేను నిలబెట్టుకుంటానో, వాళ్ళని కూడా మొయ్యాలా, వాళ్ళ వైఖరిని కూడా మొయ్యాలా, ఆ బాధను కూడా మొయ్యాలా, వాళ్ళ నిందలు కూడా మొయ్యాలా, ఆ అవమానాలు కూడా మొయ్యాలా, ఆ మార్గంలో అవి కూడా అనుభవించాలి అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా.
రెండోది మనం ఏం చూస్తున్నాం ఇక్కడ, ఎటువంటి పరిస్థితులైనా కానీ, ఎటువంటి స్థితిగతులైనా కానీ మనకు విపత్తికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు మనుషులతో మాట్లాడే కంటే హృదయం తెరిచి మనకు ఎలా అనిపిస్తుందో దేవునితో మాట్లాడడము చాలా ఉత్తమం. టెల్ యువర్ ఫీలింగ్స్ టు గాడ్, యువర్ ఒపీనియన్స్ టు గాడ్, ఓపెన్ అప్, టాక్ టు గాడ్, అన్లోడ్. నీ హృదయం ఉన్న భారమంతా నువ్వు తీసి దేవునితో మాట్లాడు. దేవుడు నిన్ను అర్థం చేసుకుంటాడు. హల్లెలూయా. మూడోది, కేవలము నిన్ను దేవుడు అర్థం చేసుకోవడం కాదు, నువ్వు కూడా దేవుడిని అర్థం చేసుకోవాలి. మోషే ఏమని ప్రార్థన చేసినాడు? డిడ్ ఐ డిస్ప్లీజ్ యూ? నీకేమైనా అయిష్టమైంది ఏమైనా చేసినానా? ఈ భారం నా పైన పోసినావు అంటే దేవుడు మోషేని బట్టి అసంతృప్తి కలిగి భారాన్ని మోయలేదు. మోషేని బట్టి దేవుడు ఆనందిస్తున్నాడు కాబట్టి మోషేకి బాధ్యతనిచ్చినాడు. కొన్నిసార్లు మీ జీవితంలో, మన జీవితాల్లో మనకి ఆలోచన వస్తుంది, ఈ యొక్క శ్రమకు కారణము, ఈ బాధలకు కారణము, ఈ ఇబ్బందులకు కారణం నేనేమైనా దేవుని ఇష్టం కానిది ఏమైనా చేసినందుకు ఈ పరిస్థితి వచ్చిందా? ఒకవేళ వస్తే సరిదిద్దుకోవాలి, కానీ కొన్నిసార్లు అటువంటి ఆలోచన మనం కూడా కలుగుతుంది. సో ఇటువంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో తొందరగా దేవుణ్ణి మిస్అండర్స్టాండ్ చేసుకునే కంటే ఆగి ఆలోచన చేసి, ఇన్ని కార్యాలు చేసిన దేవుడు, ఇన్ని అద్భుతాలు చేసిన దేవుడు, ఇంత ముందుగా శక్తిగా కదులుతున్న దేవుడు రాబోయే దినాల్లో కూడా కార్యం చేస్తాడు, ఈ పరిస్థితిని కూడా దాటిస్తాడని ఎందుకు మనం చెప్పకూడదు? ఎందుకు వేరే రకంగా దేవుడిని అండర్స్టాండ్ చేసుకోవాలా మనం? అలాగే ఐదోది మనం గమనించినట్లయితే, ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు చేతులు ఎత్తేయకండి. నాతో కాదని అక్కడ కూర్చోవాలి. నేను ముందుకు పోను, అయిపోయింది, ఎండ్కి వచ్చేసిన నేను అని చేతులు ఎత్తేయదు. దేవుని బిడ్డలారా, మనం అనుకున్నట్టుగా దేవుడు నడవాలా, లేకపోతే దేవుడు అనుకున్నట్టుగా మనం నడవాలా? ఇప్పుడు మోషే ఎట్లయిపోయినాడంటే, లేదు ఇక నా ప్రాణం పోయినా పర్వాలేదు, నా సొంత జీవితం నాశనం అయిపోతుంది, నా సొంత కళ్ళతో ఈ నాశనాన్ని నేను చూడలేను, నాతో కాదు అని ఇస్తున్నాడు. అప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? దేవుడు ఏ ఒరిజినల్ ప్లాన్లు అయితే మనం నడిపిస్తున్నాడో ఆయన ఫోర్స్ చేసి వేరే చేయి, వేరే మార్గం ఎన్నుకో, వేరే చేయి అని మనం ఆయన ఫోర్స్ చేస్తున్నట్లుగా మనం కనబడతాం. అటువంటి టైంలో మనం ఏం చేయాలా? చేతులు ఎత్తేయడం కాదు, చేతులు ఆయన వైపున చాచి, నాకు అర్థం కావట్లేదు కానీ ఈ పరిస్థితులలో ఎలా ముందుకు సాగాలో నీ ప్రత్యక్షత దయచేయి, నీ గైడెన్స్ దయచేయి, నీ కౌన్సిల్ నాకు దయచేయి. నేను తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం కరెక్ట్ కాదు, తొందరపాట్లో నిర్ణయాలు తీసుకోవడం కరెక్ట్ కాదు. ప్రభువా, సరైన నిర్ణయం తీసుకునే కృప దయచేయి. నీతో ఒకటై నేను మహిమపరిచే నిర్ణయాలు తీసుకునే కృప దయచేయని మనం అడిగేవారుగా ఉండాలి. వీ షుడ్ బికమ్ వన్, అలైన్ విత్ గాడ్. దేవునితో అనుసంధానం చేయబడి ఒకటై, ప్రభా ఏం చేయమంటున్నావు అది నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇంత భారం ఉంది కరెక్టే, ఇంత ఇబ్బంది ఉంది కరెక్టే, ఇంతటి విపత్తు వచ్చింది కరెక్టే, కానీ నేనేమనుకుంటున్నానో అది నువ్వు చేయడం కాదు, నువ్వేమనుకుంటున్నావు అది నేను చేసే కృప దయచేయని మనం అడిగేటట్టుగా మనం ఉండాలి. చాలా మటుకు మనం కూడా ఇట్లాంటి తొందరపాట్లతో నిర్ణయాలు తీసేసుకుంటాం. ఆ తొందరపడి నిర్ణయాలు తీసుకునే వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు అర్థం కాని పరిస్థితి ఉన్నప్పుడు, ఛాలెంజింగ్ సిట్యువేషన్ ఉన్నప్పుడు నువ్వు చేతులు ఎత్తేయకు, చేతులు దేవుని వైపున చాచి ఎదురు చూడు. నెక్స్ట్ ఏం చేయాలో ఆయననే బయలుపరుస్తాడు, నడిపిస్తాడు, నిలబెట్టుకుంటాడు, ఆయన చేయిని విడిచిపెట్టాడు. హల్లెలూయా.
హీ విల్ నాట్ లీవ్ యూ. ఇప్పుడు దేవుడు మోషే చేయిని పట్టుకున్నాడా లేదా? కానీ ఈ సందర్భంలో మనం ఏం చూస్తున్నాము? మోషే చేతులను ఆ ఫ్రస్ట్రేషన్లో వదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నాతో కాదు అని చెప్తా ఉన్నాడు. అంటే కొన్నిసార్లు మన జీవితంలో అటువంటి పరిస్థితులు వస్తాయి. మోషే తన జీవితం అంతా ఇట్లా లేడు. ఒక సందర్భం వచ్చింది, అట్లా బలహీనమైన పరిస్థితి వచ్చింది. తర్వాత లేచినాడు, నిలబడ్డాడు, గొప్పగా వాడబడ్డాడు. కొన్నిసార్లు ఆ వీక్ మూమెంట్స్ వస్తాయి మన జీవితంలో, ఆ వీక్ సిచ్యువేషన్స్ మనకు వస్తాయి. అటువంటి సందర్భం వచ్చినప్పుడు మనం కూడా జయించి నిలబడేవారిగా మనం ఉండాలి. హల్లెలూయా. సో దేవా, ఇటువంటి పరిస్థితిలో నన్ను ఎందుకు తీసుకొచ్చిన, ఇటువంటి భారము, ఇటువంటి ఇబ్బంది నా పైన ఎందుకు మోపినావు అని అడగద్దు మనం. ప్రభువా, నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి, నా ఎడల గొప్ప ఉద్దేశం కలిగినావు కాబట్టి, ఇటువంటి గొప్ప బాధ్యతను అప్పగించినావు, ఈ గొప్ప పనిని అప్పగించినావు కాబట్టి ఈ ప్రజలను నేను మోస్తాను, ఈ ప్రజల యొక్క వైఖరి నేను మోస్తాను. నేను వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి నేను ప్రయత్నం నేను చేయను. వాళ్ళ మధ్యలో నేను ఉంటాను. నువ్వు నాకు ఉపదేశం ఇవ్వు, నువ్వు నాకు నడిపించు, ఏం చేయాలో నాకు చెప్పు, నేను నిలబడతాను ప్రభువా అని తీర్మానంతో మనం ముందుకు సాగాలి. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్ళినా, దేవుడు ఏ రీతిగా మిమ్మల్ని వాడుకున్నా ప్రజలతో ఉండాలి, ప్రజలతో కూర్చోవాలి, ప్రజలతో నిలబడాలి. ఆ ప్రజల వైఖరిని మనం ఎదుర్కోవాలి. దేవుని బిడ్డలారా, దేవుని గొప్ప కార్యం జరిగినప్పుడేమో ప్రజల మధ్యలో ఉంటాము. ఆ ప్రజలు రియల్ స్వరూపం చూపించినప్పుడు వాళ్ళని తప్పించుకొని పారిపోయి వదిలించుకునే ప్రయత్నం మనం చేస్తాం. కాదు, ఏ దేవుడైతే ఏ ప్రజల ముందుకైతే మనం తీసుకొని వెళ్తున్నాడు అక్కడ ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. కానీ ఆ ప్రజలను దేవుని మార్గంలో నడిపించడానికి మనకు ఓపిక కావాలి, సహనం కావాలి, ఆ భారం మోసే హృదయం కావాలి, తట్టుకొని నిలబడి ప్రజల్ని ముందుకు నడిపించే ఆ మనస్తత్వం కావాలి. ఆ స్థలంలో ఆ సందర్భంలో చేతులు ఎత్తేస్తే దేవుడు నిన్ను నన్ను నిలబెట్టుకోలేడు. రాబోయే దినాలలో ఒక్కొక్కరిని ఒక్కొక్క స్థలాలలో దేవుడు నిలబెట్టుకుంటాడు. కానీ ఆ సందర్భంలో నాతో కాదు ప్రభు అని చేతులు ఎత్తేయద్దు. అది ఉద్యోగం కానీ, అది పరిచర్య కానీ, ఏదైనా కావచ్చు, మీ ఫ్యామిలీ సిట్యువేషన్ కావచ్చు, నాతో కాదు ప్రభు అని చేతులు ఎత్తేయద్దు. ప్రభా, నా చేతులను నీ వైపున చాచుతున్నాను, ఇప్పుడు ఏం చేయాలో చెప్పు, అది నేను చేస్తానాలి. హల్లెలూయా. హల్లెలూయా. మనమందరం లేచి నిలబడి ప్రార్థన చేద్దాం.